నాకు ఆలోచన కలిగి నేను ఈ లోకానికి తీసుకొని వచ్చి ఉన్నాను, నిన్ను నేను నడిపిస్తున్నాను. ఇదిగో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. నీ దేవుడైన యెహోవాకు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయంట. హల్లెలూయా. ఇప్పుడు చదవడానికి సమయం లేదు కానీ అక్కడ చక్కని ఆశీర్వాదాలు లిఖించబడ్డాయి. ఆ తర్వాత 16వ వచనం నుంచి 30వ వచనం దాకా శాపాలు కూడా ఉన్నాయి. తర్వాత చదవండి. అంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతా ఉంటా, వెలుపడికి వెళ్ళినప్పుడు దీవించబడతా ఉంటా. నువ్వు కూర్చున్నా దీవెన, లేచినా దీవెన, నువ్వు పొలంలోకి వెళ్ళినా దీవెన, నువ్వు ఉద్యోగం చేస్తున్నా దీవెన, నీ కడుపు పుట్టిన బిడ్డలకి వారి సంతతి దీవించబడిందంట. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండదంట. యెహోవా ఆశీర్వదించబడిన బిడ్డ నువ్వు బయట నెల లోపలికి రా అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు దీవించబడ్డానికే సృష్టించబడ్డావు. నీ జన్మలోనే ఒక దీవెన ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మరో రోజు అనారోగ్యము, కష్టపడి సంపాదించిందంతా చేసిన రూపాయలు ఎక్కడే తగలబెట్టుకోవాల్సి వస్తుంది. దేని కొరకి మనిషి ప్రయాసపడుతున్నాడంటే మాట వినకపోవటం వల్ల ప్రయాసం వస్తుంది. హల్లెలూయా. మాట వినుటలో దీవెన ఉంది. దేవుడు ఆ విధంగా మనిషిని సృష్టించి ఒక దీవెనకరమైన కుటుంబముగా, రక్షణకరమైన కుటుంబముగా, గ్రామముగా, సంఘముగా, సమాజంగా మనిషి లోకంలో ఈ మనుషులను, కుటుంబాలను, సంఘాలను, సమాజాన్ని తీసుకెళ్లాలని ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తుంటే ఈ మనిషి మాట వింటాడా? అరే రేపు చెప్పకొచ్చావు ఎప్పుడు మాకు తెలుసులే అంటాడు. ఆమె కలుపునే పుట్టి ఆమెకు బోధిస్తాడు. ఇదే వింతో మరి. హల్లెలూయా. హల్లెలూయా. బోధించవచ్చు, ఓకే. బట్ వాళ్ళు చెప్పే ప్రతి మాట, తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట మనకు దీవెనే. వారు పాముల అనుభవముతో, ఈ రోజు నీకు 20 సంవత్సరాలు ఉండొచ్చు, వాళ్ళకి 50 సంవత్సరాలు ఉండొచ్చు. 50 సంవత్సరాల అనుభవం కలబోసి నీకు చెప్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అదే తల్లి తండ్రి అయిన యేసయ్య జగత్ పునాది వేయబడక ముందు నీవు లేవు,